కోపంనే బీపీగా మార్చుకుంటారు, కానీ కోపం కాదు. బీపీ అనేది రక్తపోటు వల్ల మనకి పక్షవాతం వస్తుంది. అంటే ఒక రోజులో రాదు పక్షవాతం. అట్లా బీపీ మానిటరింగ్ లేకపోవడం వల్ల, ట్యాబ్లెట్స్ కంటిన్యూ లేకపోవడం వల్ల ఒక 2-3 నెలలు బీపీ అట్లనే కంటిన్యూ అవుతాయి. పక్షవాతం వస్తుంది, గుండె జబ్బు వస్తుంది. గుండె హార్ట్ అటాక్ అంటారు కదా, సడన్గా బ్లడ్ వెజల్స్లో రక్తం తక్కువైపోయి హార్ట్ అటాక్ వస్తుంది. కిడ్నీకి రక్తం సరఫరా అయిపోయి కిడ్నీ ఫెయిల్ అవుతుంది. కన్నుకు రక్త సరఫరా అయిపోయి కంటి చూపు మందగిస్తుంది, కంటి చూపు పోయే ప్రమాదం ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ మెయిన్గా ఏంటంటే స్ట్రెస్, మన పని ఒత్తిడి కావచ్చు, మానసిక ఒత్తిడి కావచ్చు. ఒత్తిడి వల్ల బ్లడ్ వెజల్స్ కుంచుకుపోతాయి, రక్తము అన్ని అవయవాలకు రక్తమే కదా, మనం బతకడానికి రక్తమే అవసరం. కాబట్టి అన్ని అవయవాలకి రక్తం కావాలి. రక్తం తక్కువ వెళ్తుంది. హైపర్ టెన్షన్, బీపీ వల్ల, రక్తపోటు వల్ల రక్తం సరఫరా సరిగా వెళ్ళక అన్ని ఆర్గాన్స్, అన్ని అవయవాలు కుంచుకుపోయి అసలు ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది. పక్షవాతం వస్తే కోలుకుంటారా? మళ్ళీ ఆ కాలు రిగేనే కాదు, చెయ్యి రిగేనే కాదు, కంటి చూపు పోతే మళ్ళీ చూపు రాదు. సో అందరూ ఈ బీపీ వచ్చే కారణాలు వెతుక్కోవాలి. ఫస్ట్ మనం ఏంటంటే బీపీ రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు మిడిల్ ఏజ్ నుండి ఎందుకు వస్తుందంటే మన పని ఒత్తిడి కావచ్చు, మన కుటుంబ వ్యవస్థ ఒత్తిడి కావచ్చు, లేకపోతే ఆర్థిక ఒత్తిడి కావచ్చు. ఏదైనా ఒత్తిడి ఉంటే నార్మల్గా మన బాడీ ఆటోమేటిక్గా రియాక్ట్ అయిపోయి బ్లడ్ వెజల్స్ మీద ప్రెషర్ పడి, గుండె మీద ప్రెషర్ పడి, ఆ టెన్షన్ ఎక్కువ తీసుకొని ఒత్తిడి వల్ల మనకు రక్త ప్రసరణ తగ్గుతుంది. సో